పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది డేటాబేస్ని యూస్ చేసుకొని ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి జిఎస్ లెవెల్లో ఎలా మేనేజ్ చేయాలని చూద్దాం. ముందుగా ఇది చెప్పే ముందు ఇది ల్యాండ్ కవర్స్ ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్ కవర్స్ ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయో అవి బేస్డ్ ఆన్ ద ఫార్మర్ కానీ ల్యాండ్ ఓనర్ లాగిన్ అయిన వెంటనే ల్యాండ్ కవర్స్ ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒకటి ఫస్ట్ గెట్ బ్యాక్ అవడం అనేది ఒకటి జరుగుతుంది. రెండోది వచ్చేసి ఇక్కడ సబ్స్టేషన్ నుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ మనం మెయిన్గా గమనించినప్పుడు ఈ సబ్స్టేషన్ ఏదైతే జిఎస్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ముందుగా డెమో చూసి తర్వాత ఈ ఆర్కిటెక్చర్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఫస్ట్ మనం ఇక్కడ సబ్స్టేషన్కి వెళ్ళంగానే సబ్స్టేషన్ నుంచి ఫీడర్ లైన్స్ అనేది డివైడ్ అవుతాయి. మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీడర్స్ ఎట్లా మనకు మారుతూ ఉన్నాయనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉండొచ్చు. ఓకే అండి, నేను ఇక్కడ సబ్స్టేషన్ సంబంధించిన ఫీడర్స్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ సబ్స్టేషన్ ఫీడర్ నుంచి ఫీడర్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు ల్యాండ్ కవర్స్ ఎక్కడెక్కడ నీడ్ ఉందో అక్కడ వరకు లూప్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటా ట్రాన్స్ఫార్మర్స్ కనెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్తారు. ఇక్కడ ఫీడర్ నుంచి సబ్స్టేషన్ నుంచి ఆ ఫీడర్ నుంచి ఎక్స్టెన్షన్ అయిన రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా అనేది డేటాబేస్ టేబుల్ నుంచి ఫీడ్బ్యాక్ చేసుకోవడం, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆ లైన్స్ మనం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీడర్స్ ఎట్లా ఎక్స్టెంట్ అవుతూ వెళ్తున్నాయి అనేది మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు దీని నుంచి లూప్లు ఉంటాయి. టీ సెక్షన్ కానీ అట్లా టీ సెక్షన్ అంటే మనం టీని వచ్చేసి మనం గీలేం కదా, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇట్టు కానీ ఇట్టు కానీ డివైడ్ అయిన లైన్స్ వచ్చేసి మళ్ళీ తీసుకురావడం. మనం ఈ యొక్క ఫీడర్ ఏదైతే 11 KB ఫీడర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసిన వెంటనే 11 KB ఫీడర్ మనం సెలెక్ట్ చేస్తున్న దాని మీద ఏమేమి ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి ఉన్నాయి అనేది వచ్చేసి మనం ఇక్కడ కాల్ చేయగానే ఇది బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో ఆ ఫీడర్ లైన్కి సంబంధించిన ఆ 11 KB ఫీడర్ మీద ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న డేటా వచ్చేసి గెట్ బ్యాక్ అవడం అనేది ఇక్కడ జరుగుతుంది. నేను ఇక్కడ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నాకు ఇక్కడ గెట్ బ్యాక్ అయింది. ఇక్కడ ప్రీవియస్గా చూపించింది అది మళ్ళీ హైడ్ అయిపోయింది. మనం సెలెక్ట్ చేసిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది గెట్ బ్యాక్ అయింది. ఓకే, నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఓకే, ఈ ఫీడర్ మీద నేను సెలెక్ట్ చేశాను. ఫీడర్ లైన్ మీద యాజ్ ఫర్ ద డేటాబేస్ ఈ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ లేదు కాబట్టి ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఈ ఫీడర్స్ మీద ఏమి లేదు అన్నట్టు మనకు మెసేజ్ అనేది గెట్ బ్యాక్ అయింది. మనకు కావాల్సింటే ఎన్ నెంబర్ ఫంక్షన్స్ వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ మనం యూటిలైజ్ చేసుకుని బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది బాగుంది. తర్వాత వచ్చేసి ఈ సబ్స్టేషన్ ఏదైతే ఉందో ఈ సబ్స్టేషన్ మనం క్లిక్ చేసుకున్న వెంటనే మనకు వచ్చేసి ఈ సబ్స్టేషన్ కింద చూసుకున్నప్పుడు ఫీడర్ 11 KB నుంచి సబ్స్టేషన్ నుంచి 415 అగ్రికల్చర్ ఫీడర్స్ అనేది డివైడ్ అవుతుంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే ఇదైతే ఆ ట్రాన్స్ఫార్మర్ కింద ఫీడర్ ఎక్స్టెన్షన్స్ ఏదైతే ఉన్నాయి కీప్ ఆన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైన్స్ ల్యాండ్ కవర్కి ఎక్కడెక్కడ పవర్ నీడ్ ఉందో అక్కడ వరకు వెళ్తాయి కదా, అవి ఇక్కడ వచ్చేసి యాజ్ ఫర్ ద ఆ ఫీడర్ ఆ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన ఎన్ని ఫీడర్స్ లైన్స్ వెళ్తున్నాయి అనే డేటా అనేది డేటాబేస్ నుంచి ఫెచ్ బ్యాక్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ గెట్ బ్యాక్ చేసుకోవడం ఆటోమేటిక్గా వన్స్ మనం ఆ ఫీడర్స్ మనం చూపించాలనుకుంటే చూపించవచ్చు, లేదు అది ఇది అనుకుంటే ఆఫ్ అవ్వాలంటే ఆపచ్చు. లేదంటే నాకు ఇక్కడ దాకా బాగుంది. ఈ ఫీడర్ నుంచి కన్జ్యూమర్స్ ఉంటారు కదా, కావాల్సిన వాళ్ళు వచ్చి నేరుగా వాళ్ళ దాకా ఊరిస్తారంటే ఇవ్వరు. ఇక్కడ కొందరం కట్ అయిపోయి ఉంటుంది. మనం 10,000 20,000 పెట్టుకొని అక్కడి నుంచి ఎక్స్టెన్షన్ అనేది వైర్ లాక్కోవాలి. ఆ మధ్యలో పోల్ లేకపోయినా కూడా ఒక పోల్కి వచ్చేసి 4,500 వీళ్ళకి అమౌంట్ పే చేసుకొని మనం పోల్ తీసుకోవాలి. చలనా గిల్లనా ఎన్ని కట్టుకున్నా యాజ్ ఫర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంత పర్ఫెక్ట్గా ఏం వర్క్ అవ్వట్లేదు. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది అనుకో 30,000 ఈ దీని కింద ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేసుకొని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. కొత్త కనెక్షన్ కావాలంటే 15,000 రూపాయలు డబ్బులు పెట్టి కొత్త కనెక్షన్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకు ప్లానింగ్ అనేది ఇచ్చి కొత్తగా ఇస్తారు. ఇప్పుడు మెయిన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక
కన్జ్యూమర్ దగ్గర నుంచి మనం చూసుకున్నప్పుడు ఈ కన్జ్యూమర్కి సంబంధించి ఏమైనా ఉన్నాయా? ఇది చూసుకోవడం లేదండి. నాకు ఈ కన్జ్యూమర్స్ కింద ఏమేమి ఉన్నాయి అవి గెట్ బ్యాక్ అవ్వాలంటే ఆటోమేటిక్గా అవి గెట్ బ్యాక్ అవుతాయి. వద్దంటే నాకు డీసెలెక్ట్ అవ్వాలి అనుకుంటే మీ నెట్ ఆ యొక్క కన్జ్యూమర్ వద్దు, నేను అక్కడ చూడాలనుకోవట్లేదు ఈ వరకు అనుకుంటే అవి డీసెలెక్ట్ అవుతాయి. ఓకే అండి, ఇట్లా మీరు ఫార్వర్డ్ అనేది టేబుల్ ఫార్వర్డింగ్ అనేది మనం చూపించాం కాదండి. నాకు ఇక్కడ కన్జ్యూమర్ నుంచి ఆ కన్జ్యూమర్ ఏ సబ్ స్టేషన్ కనెక్ట్ అయి ఉన్నారు, ఏ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ అయి ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ నేను గెట్ బ్యాక్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ గెట్ బ్యాక్ ఇవ్వగానే ఇక్కడ డీసెలెక్ట్ చేయగానే నేను బ్యాక్వర్డ్ సైడ్ చూస్తున్నాను. లీస్ట్ టేబుల్లో ఉండే రిఫరెన్స్ బేస్ చూసుకొని ప్రీవియస్ టేబుల్కి సంబంధించిన రిఫరెన్స్లో ఉండే కనెక్షన్ ఏముంది, కన్జ్యూమర్ ఎక్కడి నుంచి కనెక్ట్ చేసుకున్నాడు అనేది ఇవ్వగానే అది చెక్ చేసుకోవాలి ఏ లైన్ అది అనుకున్నాడు. మనం ఇక్కడ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ గెట్ బ్యాక్. ఇక్కడ వేరే కలర్ కోడ్స్ ఇచ్చేసి మనం డిఫరెన్షియేషన్ అనేది చేయొచ్చు. ఓకే, నాకు 11 kb సమ్ థిక్నెస్ ద వోల్టేజ్ రిప్రజెంటేషన్. నాకు ఇక్కడ కన్జ్యూమర్ వచ్చేసి సబ్ స్టేషన్లో ఎవరు లైన్ మ్యాన్ ఉన్నాడు ఆ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ చేసుకోవాలనుకున్నప్పుడు యాజ్ ఫర్ ద సబ్ స్టేషన్ కింద ఉండే డేటా టేబుల్ ఏదైతుందో దాని నుంచి ఫెచ్ బ్యాక్ చేసుకోవడం. అది సబ్ స్టేషన్ కింద టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెచ్ బ్యాక్ చేసుకునే విధంగా మోడల్ని వీ కెన్ రీబిల్డ్. సమ్ షెడ్యూలింగ్ యూస్ చేసుకొని ఆటోమేటిక్గా ఈ కలరింగ్స్ అనేది ఆటోమేటిక్గా మార్చడం. అంటే టైమింగ్స్ ఉంటాయి అగ్రికల్చర్కి సంబంధించి, మార్నింగ్స్ వీక్లీ మారుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ వచ్చేసి 7 నుంచి 5 దాకా, ఇంకోసారి వచ్చేసి 8 నుంచి 4 దాకా, కానీ అట్లా కొద్దిగా టైమింగ్స్ వేరీస్ చేస్తూ మారుస్తూ ఉంటారు. అది ఆటోమేటిక్గా వెనక షెడ్యూలింగ్కి జాబ్ ఇచ్చేసి ఆటోమేటిక్గా టైం వస్తానే ఆటోమేటిక్గా ట్రిగ్గరింగ్ ఈ అలారమ్స్ అవి మార్చడం. ఈ కలరింగ్ రెడ్ అంటే పవర్ సప్లై ఉన్నట్టు ఆ లైన్స్లో అని ఇండికేషన్. లేదంటే ఇది నాకు లేదు అనడానికి ఇప్పుడు మనకు సిగ్నల్ లైట్స్ గ్రీన్, రెడ్, గ్రీన్, ఎల్లో. రెడ్ అంటే ఉంది అన్నట్టు అట్లా ఇండికేషన్స్ ఉంటుంది కదా, ఆ విధంగా. ఇప్పుడు ఇక్కడ పవర్ సప్లై ఆప్నే కూడా ఏంటంటే వోల్టేజ్ కొంత డౌన్ చేస్తారు. 450 నుంచి 200 ఉంటుంది. లైన్ మీద కరెంట్ ఉంటుంది, కాకపోతే కరెంట్ లేదని చెప్పి చేత్తో పట్టుకుంటే మనిషి డై అవుతాడు. బీ కేర్ఫుల్ ఆఫ్ దట్ వన్. ఇక్కడ మనం ఫ్రంట్ నుంచి మనం చూసుకున్నాం జిఎస్ ఆర్కిటెక్చర్లో ప్రతి ఒక్క సబ్స్టేషన్ కింద ప్రతి ఒక్క ట్రాన్స్ఫార్మర్ కింద ఎంతమంది ఇక్కడ కన్జ్యూమర్స్ ప్లేస్ అనేది ఆటోమేటిక్గా ఐడెంటిఫై అయింది. ఎట్లా కనెక్షన్ ఫ్లో అయ్యింది అనేది కూడా డీటెయిల్గా ఇక్కడ ఫెచ్ బ్యాక్ అవడం జరిగింది. దిస్ ఇస్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ యూజింగ్ జిఈఎస్ యూస్ మనం చేస్తాం. మామూలుగా రికార్డ్ వైజ్ చూసుకున్నప్పుడు ఆ కన్జ్యూమర్ నెంబర్ మాత్రం ఉంటుంది. అది ఫీల్డ్లో ఎట్లా ఉంది అనేది ఆ సంబంధించిన ఫీల్డ్లో లైన్ మీద తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళకి మాత్రం ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చారంటే ప్లేస్ అనేది ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది. ఇక్కడ కానీ చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఐడెంటిఫై అవ్వడం అనేది జరుగుతుంది. దీనికి అడిషనల్గా సాకెట్స్ అవి ఇవి కమ్యూనికేషన్స్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ బిల్స్ అవి ఇవి తీయాలి. లైన్ పర్సన్ వచ్చేసి ఆ ప్లేస్ అనేది విజిట్ చేసి బిల్ తీసేస్తారు. ఆటోమేటిక్గా ఇండికేషన్స్ చేంజ్ చేయడం, కానీ ఈ బ్లాక్ కలర్ వచ్చేసి రెడ్ కలర్గా కంప్లీట్ అయిపోయిందని అట్లా ఇండికేషన్ కూడా ఇవ్వచ్చు. ఈ ఫ్లో అనేది మీరు గమనించారు కదా. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ బ్యాక్ అనేది కూడా మనం చేయడం అనేది గమనించాం. ఫైన్, ఐమ్ గివింగ్ కన్క్లూషన్ ఫర్ ద జిఎస్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మనం గమనించాం. థ్యాంక్ యూ, గుడ్ బై.